నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు కాలోజీ టీవీ. కిషన్ రెడ్డి ఈ పేరింటే చాలు సికింద్రాబాద్ నియోజకవర్గంలో అందరూ మావాడు అని దగ్గర తీసుకుంటాడు. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, లేదు ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో కూడా ఈ పేరు తెలియనటువంటి వ్యక్తులు లేరు. అలాంటి కిషన్ రెడ్డి గారి సతీమణి కావ్యారెడ్డి గారి వాళ్ళు మనతో పాటు ఉన్నారు. కిషన్ రెడ్డి గారి యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆవిడ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, అసలు ఆవిడ చూస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? ఓవైపు బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది అంటే అట్లీస్ట్ సికింద్రాబాద్ సెగ్మెంట్ వరకు చూసుకుంటే లోకల్ ఎమ్మెల్యే వాళ్ళకి కాంపిటీషన్గా నిల్చున్నారు ఇవాళ. అసలు ఆయన నిలబడతారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది ఇలాంటి టఫ్ టైంలో ఆవిడ ఎలా చూస్తున్నాయటువంటిది ఆవిడ మాటలు తెలుసుకుందాం. మేడం నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మీ టైంలో మాకు కాస్తైన టైం ఇచ్చినందుకు. మ్యామ్ చెప్పండి, ఇప్పుడు నేను ఓపెనింగ్లోనే చెప్పినట్టుగా లోకల్ ఎమ్మెల్యేతో కాంపిటీషన్లో ఉన్నారు ఇవాళ మీరు. కాస్త టఫ్ అనే మాట వినిపిస్తుంది, బట్ స్టిల్ కిషన్ రెడ్డి గారిని హ్యాపీగా అందరూ వెల్కమ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? నిజంగా టఫ్ అనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే టఫ్ ఫైట్ ఉంటేనే ఆ తర్వాత వచ్చే రిజల్ట్ని మేము మంచిగా ఎంజాయ్ చేయగలం. ఎందుకంటే డెఫినెట్గా కిషన్ రెడ్డి గారు తప్పకుండా గెలుస్తారు, అది కూడా భారీ మెజారిటీతో గెలుస్తారు. లోకల్ ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన ఎన్ని అభివృద్ధి పనులు చేశారు అనేది చూస్తారు కదా పబ్లిక్. సో మరి ఈ పరంగా చూస్తే కిషన్ రెడ్డి గారు ఒక ఎంపీగా ఉన్న, ఒక మినిస్టర్గా ఉండి 3 పోర్ట్ఫోలియోస్, ఈరోజు 3 పోర్ట్ఫోలియోస్ మినిస్టర్ అయినా కూడా ఏ రోజు కూడా ఆయన మరి సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అసలు నిర్లక్ష్యం చేయకుండా అంటే వారంలో 3 రోజులు ఢిల్లీలో ఉన్న 3 రోజులు మళ్ళీ హైదరాబాద్కి వస్తూ చాలా డెవలప్మెంట్ పనులు చేశారు. నిజంగా చెప్పాలంటే ఆయన మొత్తానికి ఆయన ఎంపీ ఫండ్స్ నుంచి 68,000 crores ఫండ్స్ రిలీజ్ చేసి వాటిని వివిధ రకాల డెవలప్మెంట్ పనులకు ఉపయోగించారు. కాబట్టి డెఫినెట్గా ఈ డెవలప్మెంట్ అనేది మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తుంది. మ్యామ్ మీ కాంపిటీషన్గా ఇవాళ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకరు బీఆర్ఎస్ నుంచి ఒకరు కాంగ్రెస్ నుంచి. ఒక వ్యక్తి అయితే అసలు ప్రచారంలో ఎక్కడ కనబడట్లేదు, దానం నాగేంద్ర గురించి మనం మాట్లాడుకుంటే. ఓన్లీ పద్మారావు ఒక్కడే కాస్త అక్కడ ఇక్కడ చాలా అగ్రెసివ్గా కనిపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కిషన్ రెడ్డి గారు ఏం చేయలేదు అనేటువంటి మాట, మీరేమో 68,000 కోట్లు అన్నారు, కానీ కిషన్ రెడ్డి గారు ఏం చేయలేదు అనేటువంటి మాట కూడా చాలా బలంగా తీసుకెళ్తున్నారు. ప్రజల్లోనేమో కిషన్ రెడ్డి అనేటువంటి మాట మీద, లేదంటే ఆయన పేరు మీద చాలా బలంగా నమ్మకం ఉంది. బట్ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని, ఇన్ఫ్యాక్ట్ మీరు అసలు ప్రచారంలో ఇన్వాల్వ్ అవ్వడం కూడా ఎలా చూడాలంటారు ప్రజలు? చూడండి, ఇప్పుడు ప్రత్యర్థులు అనేది మనకు తప్పకుండా ఉంటారు. అంటే ఒక్కొక్క పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ ఉండడం అనేది క్వైట్ కామన్. మరి ఆ క్యాండిడేట్స్ మరి ఇతర క్యాండిడేట్స్, అపోనెంట్ క్యాండిడేట్స్ పొగడరు కదండి, అట్లా పొగడరు కదా. డెఫినెట్గా ఏం చేయలేదనే చెప్తారు, కానీ ఏం చేశారు లేదు అనేది పబ్లిక్కి తెలుసు. అండ్ మరి కిషన్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దాంట్లో ఆయన చెప్పాను కదా, ఇప్పుడు 68,000 crores ఫండ్స్ అంటే మామూలు విషయం కాదు. అంటే ఒక ఎంపీ స్థాయిలో ఆయన ఎంత చేయాలో అంతకు బియాండ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా చేశారు. కాకపోతే లోకల్ ఎమ్మెల్యే అనేది ఒక నియోజకవర్గానికి మటుకే పరిమితం. కానీ కిషన్ రెడ్డి గారు అండర్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. ఈ 7 కాన్స్టిట్యున్సీలో కిషన్ రెడ్డి గారు చాలా డెవలప్మెంట్ చేశారు. ఆ అభివృద్ధి మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తుంది. ఇంకా ప్రత్యర్థులు ఏమి చేయలేకపోవడం అనేది, అంటే ఆ పాయింట్ చెప్తేనే తప్ప ప్రజలు వాళ్ళని రిసీవ్ చేసుకోరు కదా. వాళ్ళు గెలవాలి అని అనుకున్నప్పుడు ఎదుటి క్యాండిడేట్ ఏమీ చేయలేదు అందుకే నాకు ఓటేయండి అని అడుగుతారు, అది కామన్. అది వాళ్ళు చేస్తున్నది, అది కూడా వెరీ కామన్. మ్యామ్ మీరు చెప్పండి, మీరు ప్రజల్లో ఉంటున్నారు, ఇప్పుడు ప్రజల మధ్య క్యాంపెయినింగ్కి వెళ్తున్నారు, ఓ పక్క ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి, ఇదంతా ఎలా తట్టుకోగలుగుతున్నారు మీరు? చూడండి, మేము ఒకటి, కిషన్ రెడ్డి గారు ఎప్పుడు మొదటి నుంచి పబ్లిక్ సర్వీస్లో ఉన్నారు. ఒక పార్టీకి పరిమితమైనా కూడా ఆయన చేసేదంతా పార్టీ పని కాకుండా పబ్లిక్ సర్వీస్. ఇప్పుడు మరి ఈ 5 ఏళ్ళు మేము కష్టపడి చేసింది తప్పకుండా ప్రజలకి ఉపయోగపడుతుంది. అదే మేము దాన్ని చెప్పాలి. ఈ ఎండలు ఇవన్నీ పెద్ద లెక్క కాదండి, ఎండలు అనుకుంటూ కూర్చోవడం కాదు. మనకు మరి మేము చేసిన అభివృద్ధి ప్రజలకు తెలియాలి, మళ్ళీ వాళ్ళు మాకు ఓటేయాలి అని అంటే డెఫినెట్గా మేము ప్రజల మధ్యకు వెళ్ళాలి. వాటిల్లో ఎండా కానీ వాన కానీ ఇవేమీ లెక్క ఉండవు. మేము తప్పకుండా కష్టపడి చేశాము, ఆ కష్టాన్ని మేము తప్పకుండా ప్రజలకు వివరిస్తూ వెళ్తున్నాం. మీరు ఈ క్యాంపెయిన్లో ఏం అబ్జర్వ్ చేస్తున్నాం మ్యామ్? ప్రజల నుంచి వస్తున్నటువంటి రిసీవింగ్ కానీ క్వశ్చన్స్ కానీ ఏం అబ్జర్వ్ చేస్తున్నారు మీరు స్పెసిఫిక్? అంటే చాలా వరకు అయితే కిషన్ రెడ్డి గారి మీద నేను 99% ఎలాంటి వ్యతిరేకత కానీ ఎలాంటి కంప్లైంట్ కూడా చేయలేదు. కాకపోతే ఒకటి సంతోషం ఏమనిపించిందంటే, ప్రతి నియోజకవర్గంలో ప్రజలు ఏంటంటే వాళ్ళకున్న సమస్యను, అంటే ఇప్పుడు ఒక ఎంపీ పరిధిలో చేసే పనులు కొన్ని ఉంటాయి, ఒక కార్పొరేటర్ లెవెల్లో ఒక ఎమ్మెల్యే గారు చేసే పనులు వేరే ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, అపార్ట్మెంట్లో సమ్ సీవేజ్ ప్రాబ్లం, ఏదంటే డంపింగ్ చేయడం ఆ ప్రాబ్లం, అట్లాంటివి ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి, అంటే ఒక కార్పొరేటర్ పరిధికి వస్తుంది. కానీ ప్రజలు ఏంటంటే ఇప్పటికీ వాళ్ళ నియోజకవర్గంలో ఒక కార్పొరేటర్ ఉన్నారని కానీ ఒక ఎమ్మెల్యే ఉన్నారని కానీ వాళ్ళకి మైండ్లోకి రావట్లేదు. కష్టం వచ్చినా ప్రాబ్లం వచ్చినా మేము కిషన్ రెడ్డి గారికి చెప్పుకుంటాం, మా కిషన్ రెడ్డి గారికి
కావాలి, కిషన్ రెడ్డి గారు అయితే చేస్తారు అనే థాట్లోనే ఇంకా ఉన్నారు. అది ఒక విధంగా నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఎవరిని వాళ్ళు అందరినీ కాదనుకొని ప్రతిదానికి కిషన్ రెడ్డి గారిని నమ్ముకున్నారు అనేది నిజంగా సంతోషించే విషయము. కానీ కిషన్ రెడ్డి గారి మీద కూడా వ్యతిరేకత కానీ ఒక ప్రాబ్లం కానీ నేను మటుకు 99% వినలేదు. అండ్ చాలా వరకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కిషన్ రెడ్డి గారి పైన పెద్ద వ్యతిరేకత అయితే అసలు ఎక్కడి నుంచి వినపడదు. ఎందుకంటే ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మావాడు అనేటువంటి మాట ఉంది ఆయన పైన. మ్యామ్, క్యాంపెయినింగ్లో మీరు చూస్తున్నటువంటి టఫెస్ట్ థింగ్స్ ఏంటి? ఎందుకంటే ఒక రకంగా కాంపిటీషన్ లేదనే అనుకోవచ్చు కిషన్ రెడ్డి గారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే. మేబీ గత ఎన్నికల్లో ఆయనకి టఫ్ కాంపిటీషన్ కనిపించి ఉండొచ్చు కాక, కానీ క్యాంపెయినింగ్లో మీరు ఒక్కొక్కరిని కలుస్తూ వెళ్తూ యూ బీన్ టు పార్క్స్, యూ బీన్ టు అపార్ట్మెంట్స్, మీరు నిన్న ర్యాలీ చేశారు. దీంట్లో ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతు ఏ విధంగా చూస్తున్నారు మీరు? మద్దతు అంటే నేను చెప్పాను కదండి, కిషన్ రెడ్డి గారు అంతకుముందు మరి అంబర్పేటలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎంత అభివృద్ధి చేశారనేది ప్రజల మనసుల్లో చాలా బలంగా నాటుకుపోయింది. వాళ్ళు ప్రత్యక్ష సాక్ష్యం చూశారు కాబట్టి వాళ్ళకు కిషన్ రెడ్డి గారి మీద చాలా నమ్మకం. ఈయన ఏ స్థాయిలో ఉన్నా కూడా నియోజకవర్గాన్ని మర్చిపోకుండా, ప్రజా సమస్యలను మర్చిపోకుండా ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారనే నమ్మకం ఉండింది. నమ్మకంతోటే ఉన్నారు. ఆ నమ్మకంతో ఈరోజు రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా చాలామంది అయితే ఎందుకు మేడం మీరు అసలు అనవసరంగా వస్తున్నారు క్యాంపెయినింగ్కి, ఎండలో ఎందుకు వస్తున్నారు, ఇంట్లో కూర్చోండి, మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం, మాకు కిషన్ రెడ్డి గారు తప్ప వేరే లీడరే వద్దు మాకు, మేము ఆల్రెడీ డిసైడ్ అయినాం, ఎప్పుడు కిషన్ రెడ్డి గారు నిలిచినా మేము ఆయనకే వేస్తామని చాలా భరోసా ఇస్తున్నారు. చాలా అంటే ఆ నమ్మకము వాళ్ళ భరోసా చూసి చాలా సంతోషంగా. మీరు ఇందాక అంబర్పేట పేరు ఎత్తారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడగదలుచుకున్నా మిమ్మల్ని. సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత జనరల్గా ఒక ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయితేనే ఇల్లు మార్చేస్తారు అందరు. కొన్నేళ్ళుగా ఇదే అపార్ట్మెంట్లో, ఇదే ఇంట్లో, ఇదే అంబర్పేటకు దగ్గరగా ఆయన ఇన్నేళ్ళు కడుపులో దాచుకున్నటువంటి అంబర్పేటకి దూరంగా అయితే జరగలేదు కిషన్ రెడ్డి గారు. దీని వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ ఏమంటారు మీరు? సీక్రెట్ అంటూ ఏమీ లేదండి. కిషన్ రెడ్డి గారికి అనునిత్యం అంటే ప్రతిరోజు ఆయన జీవితం అంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకు ప్రజాసేవ చేస్తూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉండాలనే ఒక లక్ష్యం తప్ప మేము ఎలా ఉండాలి, మేము చిన్న ఇంట్లో ఉండాలా, పెద్ద ఇంట్లో ఉండాలా, మా లైఫ్ స్టైల్ ఏంటి అనే ఆలోచన ఆయనకు కానీ మాకు కానీ రాలేదు. అది అంటే అది ముఖ్యం కాదు. మనం ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, వాళ్ళ సమస్యలు, ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్ముకొని ఈరోజు ఓటేసి మనల్ని గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చినప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించాలి కానీ మన గురించి ఆలోచించకూడదు అనుకునేది. ఎందుకంటే చాలా మంది విషయాల్లో మనం విన్నాం మేము, ఒక పొజిషన్ రాగానే చాలా దూరంగా వెళ్ళిపోయి ఉండేటువంటి లీడర్స్ చాలా మందిని మనం చూసాం. బట్ అలాంటిది ఇన్నేళ్ళు గడుస్తున్న కిషన్ రెడ్డి గారు ఇదే ఏరియాలో ఉంటూ, ఇక్కడే ఉంటూ, ఆయన లేకపోయినా కనీసం మీరైనా ప్రజా సమస్యలు వింటూ ఎప్పుడు సాల్వ్ చేస్తూ ఉన్నారు కదా అనేటువంటిదే ప్రశ్న అంతే. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఈ విషయం కూడా, లోకల్ ఉండే వాళ్ళకి తప్ప. మరి అలా ఉన్నాం కాబట్టి ఈరోజు మేము ఈ స్థాయిలో అది అంటే ఒక ఎమ్మెల్యేగా కెరీర్ స్టార్ట్ చేసిన కిషన్ రెడ్డి గారు ఈరోజు మరి 3 పోర్ట్ఫోలియోలతో ఒక మంచి సెంట్రల్ మినిస్టర్ అయ్యారంటే మరి మేము అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తీర్చడం వల్లనే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం. మ్యామ్, ఒక మాట చెప్పండి, మీరు ఒక్క కిషన్ రెడ్డి గారికే కాదు, పాపం కిషన్ రెడ్డి గారి సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీ మీద కాన్సన్ట్రేట్ చేసుకునేలేదు, మొత్తం 17 ఆయన చూడాల్సిందే, ఆయన కోసం ఆయన తీసుకుంటూ. ఆ ప్రెషర్ ఏమైనా మీ పైన కూడా పడుతుందా? అంటే మరి కిషన్ రెడ్డి గారు నాకు ఆయన మినిస్టర్ అయిన తర్వాత ఒక మాట చెప్పారు, ఏంటంటే నేను మినిస్టర్ అవడం వలన బిజీ అయిపోయింది నాకు, కానీ నేను ప్రజలకు కొంచెం అందుబాటులో తక్కువ ఉండగలుగుతున్నాను, టైం చాలా తక్కువ ఇస్తున్నాను, కాబట్టి మరి ప్రజా సమస్యలు ఏంటో తెలుసుకోవాలంటే నాకు టైం దొరకట్లేదు, మరి నువ్వు వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి అందరినీ కలుస్తూ వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని నాకు కన్వే చేస్తే నేను తీర్చడానికి ప్రయత్నిస్తానని చెప్పడం మూలాన ఆయన చాలా మిస్ అవుతూ చాలా బాధపడేవాళ్ళు, నేను టైం ఇవ్వలేకపోతున్నాను అని. సో దాని వల్ల నన్ను రామ్మని అడిగారు. సో అందుకని ఆయన రిప్రజెంటేటివ్గా 3 years నుంచి నేను బయటకు వస్తూ ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ నా వీలైనంత వరకు నేను సాయం చేస్తూ వస్తున్నాను. మ్యామ్, మీరు ఇందాక మెన్షన్ చేస్తూ 68,000 కోట్ల పైచిలకు మీరు కిషన్ రెడ్డి గారు తీసుకురావడం, డెవలప్మెంట్కి చేయడం లాంటిది అని అన్నారు కదా. 68,000 కోట్ల డెవలప్మెంట్ అంటే ఏ యాంగిల్స్లో, అంటే ఎన్ని రకాల రంగాల్లో ఆయన చేసినట్టుగా మనం చూడొచ్చు, ఎక్కడెక్కడ చూడొచ్చు అంటారు వాటిని? అంటే నేను కొన్ని చెప్తాను. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు. అంటే మన ఎయిర్పోర్ట్ లాంజ్ లాగా తయారు చేస్తున్నారు, అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. అదొకటి. సికింద్రాబాద్ రైల్వే స్టేషనే కాకుండా అదే తరహాలో నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కూడా జరుగుతోంది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా చూస్తే సంజీవయ్య పార్కులో ఎంటర్టైన్మెంట్ కోసం ఒక లేజర్ షో ఏర్పాటు చేయడం జరిగింది, దానికి కొన్ని కోట్లు ఖర్చు అయినాయి. మళ్ళీ అలాగే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్లో ఒక లేజర్ షో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇన్ని ఏళ్లలో ఏ రాజకీయ నాయకుడు గల ఉస్మానియాలో కాలు పెట్టిన దాఖలాలు మనకు అసలు లేనే లేవు. అట్లాంటిది కిషన్ రెడ్డి గారు 74
24 కోట్ల ఫండ్స్ ఉస్మానియా యూనివర్సిటీ కోసం రిలీజ్ చేశారు. అందులో వివిధ రకాల డెవలప్మెంట్ పనులు అంటే 3 హాస్టల్ భవనాలు ఏర్పాటు చేయడం కానీ, లేడీస్ కోసం స్విమ్మింగ్ పూల్ అండ్ వాకింగ్ కోసం వాకింగ్ ట్రాక్, ఇట్లాంటిది ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఆయన చాలా ఇవన్నీ విత్ ఇన్ ద క్యాంపస్ క్యాంపస్ కోసం ఓయూ క్యాంపస్ వండర్ఫుల్. మళ్ళీ ఓయూ క్యాంపస్ లో కూడా ఒక లేజర్ షో, రీసెంట్ గా లేజర్ షో ఒకటి ఏర్పాటు చేశారు. అట్లాగే మళ్ళీ చూస్తే మన గోల్కొండ ఫోర్ట్ లో కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా లైట్ అండ్ మ్యూజిక్ షో అనేది ఇంతవరకు లేదు. అంటే మన గోల్కొండ ఫోర్ట్ అనేది ఏంటి, అసలు దాని చరిత్ర ఏంటి అనేది చాలా మందికి తెలియదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పిల్లలకు అసలే తెలియదు. సో వాళ్ళకి తెలియడం కోసం ఆయన అక్కడ కూడా ఒక లైట్ అండ్ మ్యూజిక్ షో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లాంటి వాటికి చాలా క్రోర్స్ ఆఫ్ మనీ ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. మరి అట్లాగే ఔటర్ రింగ్ రోడ్ కోసం నిధులు కేటాయించడం జరిగింది. మళ్ళీ మెట్రో ట్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ మీరు రీసెంట్గా విన్నాం కదా వందే భారత్ ట్రైన్స్, హైదరాబాద్ టు తిరుపతి, హైదరాబాద్ టు వైజాగ్, హైదరాబాద్ టు యశ్వంత్పూర్, ఇవన్నీ కూడా కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా చూస్తే హైదరాబాద్ టు అయోధ్య ఒక ఫ్లైట్, ప్రజలకు అయోధ్య రామ మందిరం దర్శనం కోసం చాలా ఈజీ అవ్వడం కోసం ఒక ఫ్లైట్ కూడా మన ఈ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఆయన వేయించడం జరిగింది. అట్లాగే ట్రైబల్ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేశారు. మళ్ళీ సాలార్జంగ్ మ్యూజియంలో సైన్స్ మ్యూజియం ఒకటి ఏర్పాటు చేశారు. మళ్ళీ మన అన్నిటికంటే గర్వకారణం ఏంటంటే వరంగల్లో మన రామప్ప టెంపుల్కి యునెస్కో గుర్తింపు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఆయన ద్వారానే చేయడం జరిగింది. మళ్ళీ 1000 పిల్లర్ టెంపుల్స్, 1000 స్తంభాల గుడి చాలా వరకు డ్యామేజ్ అయిపోయి పాతబడిపోతే దాన్ని మొత్తం మళ్ళీ రీబిల్డ్ చేసి రీసెంట్గా మొన్న నేను శివరాత్రి రోజు మేము ఓపెనింగ్ చేసి పూజ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటివి చాలా వివిధ రకాల, మళ్ళీ అంబర్పేటలో ఫ్లైఓవర్ కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాని శంకుస్థాపన చేయడం జరిగింది. దాని తర్వాత మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు కొన్ని వ్యక్తిగత కారణాల వలన దాన్ని ఆపేయడం జరిగింది. తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత దాన్ని స్టార్ట్ చేశారు. అది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇట్లా వివిధ రకాల వాటికి కిషన్ రెడ్డి గారు చాలా డెవలప్మెంట్ పనులు చేశారు. ఇంకానేమో మన ప్రతి నియోజకవర్గంలో అంటే సికింద్రాబాద్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో పసిపిల్లల 3 నుంచి 13 నెలల పిల్లల తల్లులకి హెల్దీ కిట్స్, అంటే అందులో తల్లులకి ఆరోగ్యానికి సంబంధించిన హెల్దీ కిట్స్, అదే కిట్స్ కూడా 5,000 మందికి పైగా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మొత్తం సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో. మళ్ళీ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో సంబంధించిన దివ్యాంగులు ఉంటారు కదా, వాళ్ళకు అవసరమైన ట్రైసైకిల్సే కానీ, హియరింగ్ మెషిన్సే కానీ, వాకింగ్ స్టిక్సే కానీ, స్పెక్టికల్సే కానీ, ఇవన్నీ కూడా 5,000 మందికి పైగా దివ్యాంగులకి ఉపయోగమైన పరికరాలను అందజేయడం జరిగింది. మళ్ళీ యువత కోసం స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం కోసం లాస్ట్ ఇయర్ ఖేలో సికింద్రాబాద్, జీతో సికింద్రాబాద్ అని స్పోర్ట్స్ కాంపిటీషన్ నిర్వహించారు. అందులో దాదాపు 7,000 మందికి పైగా స్పోర్ట్స్ మహిళలే కానీ పురుషులు కానీ పాల్గొన్నారు. దానికి వాళ్ళు గెలిచిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇట్లా అన్ని రకాలుగా కిషన్ రెడ్డి గారు మరి అందుబాటులో ఉంటూ రకరకాల వివిధ పనులకి మరి ఫండ్స్ రిలీజ్ చేసి చేయడం జరిగింది. వండర్ఫుల్. సో ఇవన్నీ ఈ డెవలప్మెంట్స్ చూసి ఆయన చేస్తున్నటువంటి సహకారం చూసి కిషన్ రెడ్డి గారికి ఓటేయమంటారు? తప్పకుండా. ఇప్పుడు మనం ఓటు వేయడానికి, మనకు ఓటు అడగడానికి అర్హత ఉండాలంటే అది మనం ప్రజలకు సేవ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మనం అభివృద్ధి చేస్తేనే మనం అడగాలనే మనకు ఆ హక్కు, అడిగే హక్కు వస్తుంది. ఇప్పుడు మాకు అది చేశాం కాబట్టి ఆ హక్కుతోనే మేము ప్రజలను ఓట్లు అడుగుతున్నాము. వండర్ఫుల్. సో సికింద్రాబాద్లో మీరు అనుకున్న రిసెప్షన్, మీరు అనుకున్నటువంటి ఆ విన్ మీకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక 1-2 ఇన్సిడెన్సెస్ విన్నాను మ్యామ్. కిషన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావడం, ఫ్లైట్ దిగి అలా కార్ ఎక్కబోతుంటే మళ్ళీ ఢిల్లీ నుంచి కాల్ వచ్చి ఆయన వెళ్ళిపోవడం లాంటి సందర్భాలు కూడా నేను విన్నాను. ఆయన పాపం ఇంతలా బిజీగా పెడతా ఉంటే మ్యామ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా కిషన్ రెడ్డి గారు అందుబాటులో లేరు ఇవ్వాలా అని చెప్పేసి? అందుబాటులో లేరు ఎవరికి? మీకు ఎందుకంటే యాజ్ మచ్ యాజ్ ద రెగ్యులర్ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఆయన నియోజకవర్గానికి మొత్తం ఆయన పోర్ట్ఫోలియోకి అందుబాటులో ఉండడం ఎంత ఇంపార్టెంట్, ఫ్యామిలీ టైం కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఇది. సో ఇలాంటి డిస్టర్బెన్స్ కానీ లేదంటే అయ్యో ఇవాళ కిషన్ రెడ్డి గారు ఉంటే బాగుండేమో అనేలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా నాకు పెళ్ళైన రోజు నుంచి ఆ కంప్లైంట్ ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అది తీరలేదు, ఇంకా పెరుగుతూనే వస్తుంది కానీ తగ్గలేదు. ఎందుకంటే మరి ఇప్పుడు ఒకటి కావాలి అంటే మనం ఒకటి కోల్పోక తప్పదు. మనం ఒక ప్రజా సేవలో ఉన్నప్పుడు వాళ్ళ కోసమే మన జీవితం అనుకున్నప్పుడు తప్పకుండా మనం చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా ఫ్యామిలీ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. కొన్ని ఇయర్స్ నేను చాలా బాధపడ్డాను అందుబాటులో లేరని. ఇప్పటికీ అనిపిస్తుంది బాధ కొన్ని చోట్ల. కానీ ఇంకేంటంటే మనం ఒక పబ్లిక్ సర్వీస్ ఫీల్డ్లోకి వచ్చాక
ఇంక ఇవన్నీ సెకండరీ అయిపోతుంది. ఓకే మ్యామ్, కిషన్ రెడ్డి గారు ఈసారి గెలిస్తే చాలా పెద్ద పోర్ట్ఫోలియో ఇప్పుడున్న దానికంటే ఇవ్వచ్చు అనేటువంటి అవకాశం, లేదా పార్టీలోకి తీసుకొని అఫీషియల్గా పార్టీలో కూడా చాలా పెద్ద పోస్ట్ ఇవ్వచ్చు స్టేట్ని మించి అనేటువంటి మాట ఒకటి వినిపిస్తుంది. దీనిపై మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? నిజంగా నేను ఇవన్నీ ఏమీ మైండ్లోకి తీసుకోలేదు, నేను పట్టించుకోలేదు. ఇట్లా కావాలి మాకు నెక్స్ట్ ఈ పోర్ట్ఫోలియో వస్తుంది కానీ నెక్స్ట్ ఈ పొజిషన్ వస్తుంది కానీ ఆలోచన మాకు లేదు. మా ఆలోచన ఎప్పుడు కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ ముందుకు పోవడమే తప్ప మాకు వేరే ఆలోచన అంటే ఏం లేదు. సికింద్రాబాద్లో ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఇప్పుడు గెలుస్తారనేటువంటి నమ్మకం చాలా వరకు ఉంది. గెలిస్తే సికింద్రాబాద్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి గారు ఏం చేయాలని అనుకుంటున్నారంటే మీరు ఏం చెప్తారు? గెలిస్తే కాదు, ఖచ్చితంగా గెలుస్తారు. మరి డెవలప్మెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలుస్తారు కదా. అట్లా మరి డెవలప్మెంట్ చేసిన వాళ్ళని గెలిపించకపోతే ఇంకా అర్థమే లేదు కదా. సో గెలుస్తారు, ఇంకా తర్వాత ఏం చేస్తారు అనేది మరి ఆ కిషన్ రెడ్డి గారే చెప్పాలి. ఆయన చెప్పాలంటే మ్యామ్, చిన్నగా ఒక్క మాటలో మీరు చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్ర స్థాయి వరకు బీజేపీ ఎన్ని గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మేము తప్పకుండా 10కి పైగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మోదీ గారు కూడా మనం చూస్తున్నాం కదా, ప్రధానమంత్రి మోదీ గారు 10 ఏళ్ల నుంచి మన దేశాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారు. అంతకుముందు మరి భారతదేశంలో మన దేశం అనేది, ప్రపంచంలో భారతదేశం అనేది ఒక దేశంగానే ఉండేది. కానీ ఈరోజు భారత్ అనేది మన ప్రపంచంలో 5వ స్థానంలోకి వచ్చిందంటే మరి మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన డెవలప్మెంట్ వలననే ఈరోజు మనం 5వ స్థానంకి వచ్చాం. మళ్ళీ ఈసారి మోదీ గారు తప్పకుండా 3వ భారీ మెజారిటీతో 400 సీట్లకు పైగా గెలిచి ప్రధానమంత్రి అవుతారు. మళ్ళీ మన 5వ స్థానంలో ఉన్న మన భారత్ని ఖచ్చితంగా నెంబర్ 1 స్థానానికి ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఆ నమ్మకం మాకుంది. మీ నమ్మకమే నిజంగా శిరోధార్యంగా అది అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఇంకో మాట చెప్పండి, నాకు మీ పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే, అంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి క్యూరియాసిటీతో అడుగుతున్నటువంటి మాట, మాధవీలత గారు కంటెస్ట్ చేస్తున్నారు అక్కడ నుంచి. షీస్ ఫౌండ్ టు బి టూ స్ట్రాంగ్. ఇప్పుడు ఈసారి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి చాలా టఫెస్ట్ కాంపిటీషన్. పాపం ఓవైసీ వాళ్ళు ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు కావచ్చు. మేబీ కిషన్ రెడ్డి గారు కూడా స్పెషల్ ఫోకస్ చేసినట్టుగా తెలిసింది దానిపైన. సో ఒక లేడీ కంటెస్ట్ చేస్తుంది, అండ్ దట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్స్ ఇన్ ఇండియా. హైదరాబాద్ సెగ్మెంట్ అంటేనే దేశం అంతా తిరిగి చూస్తుంది ఒకసారి. సో అలాంటి లొకేషన్ నుంచి బీజేపీ అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెట్టి అది చేస్తున్నప్పుడు మీరు ఏ విధంగా చూస్తారు? ఆవిడ చేస్తున్నటువంటి ఫైట్ని కావచ్చు, లేదా మీరు పార్టీలో లేరు అయినప్పటికీ కూడా పార్టీ తరపున చూసినా కానీ? చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మన ఈరోజు మరి మోదీ గారు గవర్నమెంట్లో ఒక మహిళకి ఇంత ప్రాధాన్యత ఉండడం, అది కూడా ఆ మహిళ అంత డైనమిక్గా ఉండడం అనేది తప్పకుండా మన దేశానికి, పార్టీకి ప్లస్ పాయింటే అవుతుంది. అంటే మన భారతదేశంలో మహిళలకి ఎంత గౌరవాన్ని ఇస్తున్నారు, ఎంత అత్యున్నత స్థానాన్ని ఇస్తున్నారు అనేది మనం దీనికి ప్రత్యక్షంగా చూడొచ్చు. మరి తను కూడా డైనమిక్ లేడీ, నేను ఒప్పుకుంటాను. అండ్ తను కూడా అంత టఫ్ ఫైట్ ఇస్తుంది. ఒక మహిళగా నేను తప్పకుండా ఆవిడ తరఫున నేను తప్పకుండా గర్వపడుతున్నాను. చాలా సంతోషంగా. మ్యామ్, చివరిగా తెలంగాణ దాటి కిషన్ రెడ్డి గారికి ఇంకా, అంటే స్టేట్ ఇన్ఛార్జ్గా ఆయనే ఉన్నారు కాబట్టి, ఇది దాటి కంప్లీట్గా ఢిల్లీకి ఆయన షిఫ్ట్ అయ్యి ఇంకా పెద్ద పొజిషన్లో అక్కడే అసలు ఆయనకి స్థానం దొరకకుండా, అంటే టైమింగ్ దొరకకుండా, కిషన్ రెడ్డి గారికి ఫ్రీ టైం దొరకకుండా, ఇప్పటికే మీరు అంటున్నారు సో చాలా తక్కువ టైం దొరుకుతుంది కిషన్ రెడ్డి గారికి, కానీ ఇంకా ఇంతకంటే బిజీ అయితే పరిస్థితి ఏమంటారు మీరు? ఎంత బిజీ అయినా కిషన్ రెడ్డి గారు మరి 100కి 100% టైం ఇవ్వకపోయినా అట్లీస్ట్ 50-60% అన్న టైం ఇస్తారు. ఆయన తరఫున రిప్రజెంటేటివ్గా నేను కూడా పూర్తి టైం ఇస్తాను. తప్పకుండా ప్రజా సమస్య తెలుసుకుంటూ మేము నిత్యం ప్రజల్లో ఖచ్చితంగా ఉంటాం. సో ఇది సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకి మీరు ఇస్తున్నటువంటి పెద్ద హామీగా తప్పగా. ఎందుకంటే నేను 3 ఏళ్ళు చెప్పాను కదా, 3 years నుంచి నేను బయటకు వస్తున్న పర్పసే ఇది. కిషన్ రెడ్డి గారు రిప్రజెంటేటివ్గా నేను వస్తున్నాను, తర్వాత కూడా నేను వస్తూనే ఉంటాను కిషన్ రెడ్డి గారి తరఫున. అండ్ కిషన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా తనకు ఎంత సమయం దొరికితే ఆ సమయాన్ని తీసుకొని ఖచ్చితంగా ప్రజల్లో ఉంటారు. ఈ హామీ మటుకు నేను సికింద్రాబాద్ ప్రజలకు తప్పకుండా ఇస్తున్నాను. అండ్ ఇది బలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది ఎంతైనా కానీ సికింద్రాబాద్ ప్రజల వరకు. ఎందుకంటే ఒక మినిస్టర్గా 3 పోర్ట్ఫోలియోలు ప్లస్ మళ్ళీ స్టేట్ ప్రెసిడెంట్, అంత బిజీగా ఉన్నా కూడా కిషన్ రెడ్డి గారు ఏ రోజు కూడా, నేను చెప్తున్నాను కదా, ఎంత బిజీ ఉన్నా ఢిల్లీలో, అసలు మామూలుగా కిషన్ రెడ్డి గారు ఉన్న పోర్ట్ఫోలియోకి, మినిస్ట్రీకి మొత్తం ఢిల్లీలోనే ఉండాలి. అవును. కానీ ఆయన దానికి బియాండ్ ప్రతి వారంలో ఖచ్చితంగా 3 రోజులు, ప్రతి వీకెండ్, అంటే శుక్రవారం సాయంత్రం కానీ శనివారం పొద్దున రావడము, సోమవారం వరకు ఉండడం అనేది ఆయన ఖచ్చితంగా టైం తీసుకొని వస్తున్నారు. టైం ఉండి రావట్లేదు. ఆయన నియోజకవర్గంలో ఉండాలి అనే తపంతో టైం తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఆయనకు ఆ ప్యాషన్ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద పోస్ట్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఆయన టైం తీసుకుంటూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, ప్రజల్లో ఉంటూనే ఉంటారు. మ్యామ్, కిషన్ రెడ్డి గారి పైన ఒక కంప్లైంట్, సేమ్ టైం ఇదే కంప్లైంట్ని పాజిటివ్ యాంగిల్లో చూస్తే
మంచి మాట కూడా చెప్పుకోవచ్చు. కంప్లైంట్ ఏంటంటే ఆయన కోపం రాదు, మృదు స్వభావి అంటారు. బట్ సేమ్ టైం కొన్నిసార్లు ఎక్కడ కోప్పడాలో కూడా కిషన్ రెడ్డి గారు అక్కడ కోప్పడరు అనేటువంటి మాట ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆయన కోపం చూసారా? అట్లీస్ట్ మీరైనా? కిషన్ రెడ్డి గారికి మీరు అన్నట్టు కోపం అనేది చాలా తక్కువ, పేషెన్స్ చాలా ఎక్కువ ఆయనకి. ఎందుకంటే ఎవరితో గొడవ పడడం కానీ అస్సలు చెయ్యరు. ఆయనకు కోపం చూడడం కూడా చాలా తక్కువ, నేను చాలా తక్కువగా చూశాను. ఎందుకంటే అందరి దగ్గర ఉన్నటువంటి మాట అదొక్కటే, ఆయన కోప్పడరు బై వదిలేయండి కోపడాల్సిన సందర్భంలో కూడా ఆయన కోపం చేయకుండా ప్రతిదీ ఆయన ప్రేమతో చిరునవ్వుతో నెట్టుకొస్తుంటారు. అంటే ఆయన మేనరిజం, అది ఆయన మెంటాలిటీ, అది అంతే. అంటే మనం తప్పు పట్టలేము, ఒక మనిషికి ఒక మెంటాలిటీ అంటూ అది మేజర్ పాజిటివ్ మ్యామ్. ఆయనకి మేజర్ పాజిటివ్. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలు అట్లీస్ట్ తప్పకుండా కొన్ని మనం చేసే ప్రతి పనిలో కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. ఎవరు ఎట్లా తీసుకుంటారు అనేది మనం చూసుకోవాలి. కానీ మనం ఎట్లా ప్రజెంట్ చేస్తున్నాం, దాన్ని మనం పాజిటివ్గా ప్రజెంట్ చేస్తున్నామా, నెగిటివ్గా ప్రజెంట్ చేస్తున్నామా అనేది మన పైన ఉంటుంది. ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు రెండు రకాలుగా కూడా అర్థం చేసుకుంటారు. రైట్ మ్యామ్, మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఆల్రెడీ. ఫైనల్గా మన ఇంటర్వ్యూ కంక్లూడ్ చేసే కంటే ముందు కిషన్ రెడ్డి గారికి లేదా బీజేపీ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలి అనేటువంటి ప్రశ్న మిమ్మల్ని సూటిగా సంధిస్తే కనుక మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వ్యూవర్కి కావచ్చు లేదా ఓటర్కి కావచ్చు. ఇప్పుడే చెప్పాను, మరి మన గౌరవనీయులు ప్రధానమంత్రి మోదీ గారు 10 ఏళ్ల నుంచి 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం చూస్తున్న అభివృద్ధి, నేను ఇప్పుడే చెప్పాను కదా, ప్రపంచంలో ఎక్కడో ఒక దేశంగా ఉన్న భారత్ ఈరోజు 5వ స్థానంకి వచ్చిందంటే అది అంత ఈజీ కాదు. అది మరి మోదీ గారు ఉండడం వల్లనే అయిందంటే ఆయన ఎంత డెవలప్మెంట్ చేశారు, ఎంత అభివృద్ధి చేశారు, ఎక్కడో ఉన్న మన దేశాన్ని ఈరోజు ఏ స్థాయికి తీసుకెళ్లారు. ఈరోజు ప్రపంచంలో ప్రతి దేశం కూడా మోదీ గారి వైపు చూస్తుంది. ఏ దేశంలో సమస్య వచ్చినా మోదీ గారిని అప్రోచ్ అవుతున్నారు. మరి ప్రపంచంలో అగ్రస్థానంలోనే అమెరికా కూడా ఈరోజు మోదీ గారికి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తూ ఆయనను చాలా అప్రిషియేట్ చేస్తున్నారంటే అది అంతా మోదీ గారు చేసిన అభివృద్ధి. మన దేశాన్ని ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంచుతూ అన్ని వర్గాలను కలుపుకుంటూ అన్ని రంగాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టే ఈరోజు మనం ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం. ప్రపంచంలో కొన్ని దేశాలు ఈరోజు చాలా క్రైసిస్లో, ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. కానీ మన దేశాన్ని ఏ రోజు కూడా ఆయన ఒకళ్ళ వైపు సహాయం కోసం చేతులు చాచకుండా మన కాళ్ళ మీద మనం నిలబడేలాగా మన దేశాన్ని ఉంచి ఇంత అత్యున్నత స్థానాన్ని తీసుకెళ్లారు. కాబట్టి మరి మోదీ గారిని మనం ఖచ్చితంగా ఆయన చేసిన అభివృద్ధి ఇప్పుడే కాదు, ఇంకా ముందు కూడా దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుందని నేను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు ఈ టైం మాకు ఇచ్చినందుకు. సో విష్ టు సీ యూ అండ్ కిషన్ రెడ్డి గారు విన్నింగ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్, వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు విన్. మెజారిటీ ఏమైనా కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉందా మీరు ఎర్లీగా? మేము 1,00,000కి పైగా మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సికింద్రాబాద్ నుంచి. వండర్ఫుల్. నిన్న మీ పక్కనే చేవెళ్ళ అభ్యర్థి 2 లక్షల పైచిలుక అని అన్నారు. సో మీరు 1,00,000 అంటున్నారు. పక్క నుంచి ఎక్స్పెక్ట్ అది 1,00,000 నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. సో యాజ్ ద డే గోస్ నెంబర్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ కాబట్టి నేను అలా చెప్తున్నాను. దానికి బియాండ్ 2 లక్షలు కూడా దాటవచ్చు. బట్ ఇట్ వాజ్ ప్లెజర్ టాకింగ్ టు యూ మ్యామ్. మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో నేను ఇంతకంటే ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ మీ పర్సనల్ పోర్ట్ఫోలియో కూడా జనాలకు చాలా వరకు తెలియాల్సిన అవసరం ఉంది. యాక్చువల్ కిషన్ రెడ్డి గారు ఒక్కరే కాదు, మీరు చాలా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కాస్త టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మ్యామ్. ధన్యవాదాలు. రైట్, అది నేను మీ అవినాష్ జనగామ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కాలేజీ టీవీ. కిషన్ రెడ్డి గారి సతీమణి గారితో మాట మంతి కలుద్దాం మళ్ళీ ఇంకొక అభ్యర్థితో తొందరలో. థ్యాంక్ యూ సో మచ్.